అందరికీ నమస్కారం. ఈరోజు ఉస్మానియా కాలేజ్లో సెమినార్ హాల్లో నేను రాసిన వక్ఫ్ చట్టం దాని మీద రాసిన పుస్తకం అండర్స్టాండింగ్ సమీక్ష ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ వక్ఫ్ చట్టం మనకు ఏదైతే 2025లో అమెండ్మెంట్స్ వచ్చాయో దాని తర్వాత ఉన్న కొత్త విధి విధానాలు, ఏ విధంగా వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలి, ఏ విధంగా కొత్త ఏ విధంగా రిజిస్ట్రేషన్లు జరగాలి, ఏ విధంగా మనకు ముతవల్లీలు వారి విధులను నిర్వహించాలి, ఏ విధంగా వక్ఫ్ బోర్డు రూల్స్ ఉంటాయి, ఏ విధంగా వక్ఫ్ బోర్డు మెంబర్స్ నియమితులవుతారు, ఏ విధంగా ట్రిబ్యునల్ ఫంక్షన్ చేయాలి, ఇలాంటి అన్ని అంశాల మీద ఈ చట్టం వచ్చే ముందు ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, వాటిని ఏ విధంగా మనకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉమ్మీద్ యాక్ట్ అనే ఒక మన పేరుతో తీసుకుని వచ్చి మరి చేసిందో దాన్ని సరళతరమైన రీతిలో నేను అందరికీ అర్థమయ్యేలా దీని మీద వక్ఫ్ అండర్స్టాండింగ్ వక్ఫ్ లాస్ అని రాయడం జరిగింది. అలాగే మనకు ఇది నేను గత సంవత్సరం ఆగస్టులో మనకు బిల్లు వచ్చిన తర్వాత దాని మీద చాలా అధ్యయనం చేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా నేను వారి ముందు కూడా నా రికమెండేషన్స్ని వారికి ప్లేస్ చేయడం జరిగింది. ఆ అనుభవంతో మరి అందులో నేను ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అనుభవంతో ఈ వక్ఫ్ అండర్స్టాండింగ్ వక్ఫ్ లాస్ రాయడం జరిగింది. దానికంటే ముందు 6 నెలల క్రితం నేను 6 రెవెన్యూ లాస్ మీద కూడా పుస్తకం రాయడం జరిగింది. మరి ఈ వక్ఫ్ అండర్స్టాండింగ్ వక్ఫ్ లాస్ అనేది ఈ జనవరి 30 తేదీ విజయవాడలో రిలీజ్ అయిన తర్వాత మరి కర్నూలు లో దీన్ని సమీక్ష ఏర్పాటు చేసుకున్నామని ఇక్కడ రావడము, మరి ఈరోజు చాలామంది పెద్ద సంఖ్యలో దీనికి హాజరు కావడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికి కూడా ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ.